కానీ విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది. అవి పైన అలవాటైన కోళ్ళు కాబట్టి మీకు మందులు వేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకవు. ఊగు బెదిరిపోతూ ఉంటాయి చెట్ల మీద అలవాటైన కోళ్ళు. అదేవిధంగా రేత్రి అలవాటైనప్పుడు చెట్టు కనుక ఎక్కే పరిస్థితుల్లో ఉంటే పిల్లులు కూడా అలవాటు అయిపోతాయండి. పిల్లి చెట్టు ఎక్కొచ్చు, లేకపోతే కింద నుంచి ఇసుక దోద్దండి కాళ్ళతో. అది కోడి ఏమవుద్దంటే ఏదో వచ్చి కొట్టేసిన ఇసుక తగలగానే కోడి ఎగిరి కింద పడద్ది, వెంటనే పిల్లి పట్టుకుని ఎత్తుకుపోతూ ఉంటుంది. వీలుగా ఉన్న చెట్టు అయితే పిల్లి పైకి ఎక్కేద్దండి. అందువల్ల అన్ని పరిస్థితుల్లో కూడా చెట్ల మీద ఎక్కే కోళ్ళకి ప్రమాదమే. మీరు సంవత్సరం మొత్తం మీద లెక్కేసుకుంటే మహా అయితే 2 నెలలండి అనుకూలమైన సమయం. దాని గురించి మీరు సంవత్సరం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల కోళ్ళని మట్టికి చెట్ల మీద ఎక్కించుకోవద్దు. నేను చూపించినట్టు షెడ్యూల్ కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే కర్రలని పాతుకుని కర్రల మీద ఎక్కించుకోండి. అది చాలా సురక్షితమైన మార్గం. చుట్టూ దోమతెరలు వాడుకోండి. దోమతెరలు వాడుకోవడం వల్ల కోళ్ళకి దోమలు కొట్టకుండా ఉంటే పిల్లల్లో పోటకాలు వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి. మన చిన్న పిల్లల గోళ్ళకి ఎప్పుడు దోమతెరలు అసలు సంవత్సరం మొత్తం వేసుకోవడం మంచిది. మనం గమ్ముని ఏదైనా వచ్చి డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఆ